అందరికీ నమస్కారం. జిఎంఆర్ న్యూస్కి స్వాగతం. నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సభ చూసి ఉంటారు కదా, జెండాల సభ. వాళ్ళు జెండా సభ అని నామకరణం చేశారు, కానీ జెండాల సభ, 2 జెండాలు కదా, జెండాల సభ. అందుకని నిన్న వాళ్ళ మాట్లాడే తీరు, వాళ్ళ వాక్చాతుర్యం, వాళ్ళ పద్ధతి, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలు అన్నీ కూడా ప్రజలు గమనించి ఉంటారు. నిన్న ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తిని ఎలా వాళ్ళు విరుచుకుపడే మాటలు, చాలా దారుణమైన మాటలు, గొడ్డలు తంతం, ఏంటి ఆ మాటలు అసలు అర్థం కావట్లేదు. ఇంతకుముందు మా మంత్రివర్యులు చాలామంది చెప్పి ఉన్నారు, మళ్ళీ మేము కొత్తగా చెప్పనవసరం లేదు. ఎవరు గొడ్డలు తీసి కొట్టవసరం లేదు. ఖచ్చితంగా 2024లో జనాలు ఎవరిని కొడతారనేది చూద్దరు. కొంచెం వెయిట్ చేయండి. ఇన్ని రోజులు ఎలానే ఆగారు, కొన్ని రోజులు ఆగితే రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్ల కోసం పెట్టారు, 5 రెడ్ల కోసం పెట్టారు పార్టీ. 5 కోట్ల ప్రజలను ఇబ్బంది పెడుతున్నారా? మీ 5 రెడ్ల కోసం కాదన్నా, నేను ఎస్సీ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, మా కోసం పెట్టారనుకున్నాం. అలానే బీసీలలో 56 కార్పొరేషన్ల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు తీశారు. అలానే మైనార్టీ విభాగాన్ని తీసుకుని వచ్చి వాళ్ళను కూడా రాజకీయంలో పై స్థానంలో కూర్చోబెట్టే మార్గం ఆయన తీసుకొని వచ్చారు. ఒక రెడ్ల కోసం మీరు అనుకున్నట్టు ఒక రెడ్ల కోసమో ఎవరి కోసమో ఆయన 5 కోట్ల మందిని ఇబ్బంది పెట్టట్లేదు. మీరు ఇబ్బంది పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం సీట్లో కూర్చోాలని చెప్పి మీరు తాపత్రయపడిపోయి ఈ 5 కోట్ల మందిని ఇబ్బంది పెట్టే పరిస్థితి నన్ను చూశారు. మీరు నిన్న పవన్ కళ్యాణ్ గారి యాక్షన్, టైప్ ఆఫ్ యాక్షన్ అంతా చూస్తే కూడా గంగతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలా అయితే పిచ్చెక్కిపోయి అటు ఇటు కొట్టేసుకుంటాడో అదే విధంగా నిన్న ప్రవర్తించాడు. అది సినిమా, ఇది రాజకీయాలు. ప్రజలు కొంచెం గమనిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే మంచిదని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. అలానే నిన్న జెండా సభ అని చెప్పేసి ఇద్దరు కలిపి, ఎవరైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలానే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి పెడితే సభకి 40,000 మంది కూడా అటెండ్ అవ్వలేదంట. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా వీడియో షూట్ చూసే ఉంటారు. వాళ్ళు జెండా ఊపుతున్నప్పటికి ఎవరు లేరు అక్కడ, అంతా ఖాళీ అయిపోయింది. అదే మా సిద్ధం సభ కనుక లేకపోతే ఈ ఆలోచన కూడా వచ్చే ఉండేది కదా. వాళ్ళకి అంతా కాపీ పేస్టే. ఈవెన్ మా సోషల్ మీడియా టీం కానీ ఏదైనా సరే, ఏదైనా కంటెంట్ ప్రిపేర్ చేస్తే దాన్ని కాపీ పేస్ట్, అది తప్ప ఇంకేమీ చేత కాదు. మరి ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతే మరి మేము పలాందిగో 2024 ఎలక్షన్లో మేము ఉమ్మడి అభ్యర్థులుగా వెళ్తున్నాం, మాకు ఇలా సపోర్ట్ చేయండి, మేము ఇలాగ పలానా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తాం. లేకపోతే ఇంతకుముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఒక్క పథకం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు కనీసం ఒక్క పథకం అయినా చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తొస్తుందా ప్రజలకి? సూటుగా ఒకసారి ఆలోచించు ఎప్పుడైనా సరే. అంతేగాని నీకేదో 500 కోట్ల ప్యాకేజ్ తీసుకొని నువ్వు 24 సీట్లకు అమ్ముడుపోవడం కాదు. నీ జీవితానికే ఒక గ్యారంటీ లేదు. అలాంటి నువ్వు 25 సంవత్సరాలు జీవితాలందరికీ గ్యారంటీ ఇచ్చేస్తానంటున్నావు. అలానే నేను సభలో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఆయన వామన రూపంలో వచ్చి బలిచక్రవర్తి చేసినట్టు తొక్కేస్తాను, నలిపేస్తాను, పిండేస్తానంటే ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకో. నువ్వేదో గోపాల సినిమాలో దేవుడిలాగా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టేజ్ మీద ఆ ఎక్స్ట్రాలు, ఆ టైప్ ఆఫ్ యాక్షన్స్ చేస్తే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. కాబట్టే నువ్వు త్రివిక్రమ రాసిన స్క్రిప్టులు చదువుకొని, త్రివిక్రమ్ రాసిన ఏదైతే ఆ స్క్రిప్ట్ ఉందో అది పట్టుకొని అటు ఇటు దేవుడిలాగా అయిపోయి ఒక గంటకేమో రౌడీజం చేస్తూ అటు ఇటు ఆ యాక్షన్, బాడీ ఆఫ్ యాక్షన్ రౌడీజం చేసినట్టు ఉంది. అది ప్రజలకి నచ్చే విధంగా ఉండాలి, ఎప్పుడు కూడా ప్రజలకి మెచ్చే విధంగా ఉండాలి. అంతేగాని నువ్వు ఏదో వామన్ రూపంలో వచ్చాను, బలిచక్రవర్తిని చేసేస్తానంటే 2024లో నిన్ను బలి చేస్తారు చూడు ప్రజలు. కొంచెం గమనించు. నువ్వు ఎవరిని తొక్కితే నీ గురువైనా చంద్రబాబు నాయుడిని తొక్కాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తొక్కుదో? అలానే 24 సీట్ల కోసం మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. మాకేం పట్టింది 24 సీట్ల కోసం? నువ్వు 24 సీట్లే పోటీ చేస్తావో? గతంలో అసలు ఏది పోటీ చేయకుండా మద్దతు అలాగే అలా తెలుపుకుంటాం. మాకెందుకు? మా పార్టీకి అవన్నీ అనవసరం కదా. మా 175 మాకు ఉన్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2024లో 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలు అత్యధిక మెజారిటీతో ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిగా రెండోసారి
ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఖచ్చితంగా రాసి పెట్టుకో పవన్ కళ్యాణ్ గారని ఈ ఒక సందర్భంగా తెలియజేస్తాం. ఇకపోతే ఏమంటారు, అర్హత సర్టిఫికేట్ కోసం ఏదో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ అర్హత సర్టిఫికేట్ ఆయన ఏంటో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు ఐటీ చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అంటున్నారు. అలా ఏం చేశాడో లేదో ప్రజలకు తెలిసే గతంలో 2019 ఎన్నికల్లో చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేసుంటే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ 151 సీట్లు ఇవ్వరు కదా ప్రజలు. రెండో విషయం, ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి అసలు ఏమీ జరగని విధంగా, ప్రజలకు అసలు ఏది మంచి చెడు చూడలేని విధంగా ఏదో చెప్తున్నారు. ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి ఒక గడపని టచ్ చేయండి. నువ్వును నీ దత్త తండ్రి వెళ్ళి హైదరాబాద్లో కూర్చోవడం కాదు, బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చి ఒకసారి గడప టచ్ చేయండి, తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఏం చేశారనేది. అర్థమవుతుందా? సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించారు కాబట్టి ఈరోజు మళ్ళీ తిరిగి 2024లో 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలు గెలిపించే బాధ్యత ప్రజలు తీసుకున్నారు ఈరోజు. అది ఒకటి జాగ్రత్తగా గమనించమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఇకపోతే ఇది 3 పెళ్ళిళ్ళను 4వ భార్య జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భార్య అవుతారు? మీరు అసలు మామూలుగా తేడా అంటే ఏదో అనుకున్నాను, కానీ మొత్తానికి తేడా అనిపించుకున్నాను నిన్న మాత్రం స్టేజ్ మీద. అంతమంది జనాలు ఉంటుండగా కిందన నీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు వాళ్ళందరూ ఉన్నప్పుడు చాలా దారుణంగా మాట్లాడు. ఏం మాట్లాడు? అంటే అనుకున్నాం కానీ తేడా నీ రాజకీయమే తేడా అనుకున్నావు, నువ్వైతే మొత్తానికి తేడా అనిపించుకున్నావు. అసలు నీకు జగన్మోహన్ రెడ్డి గారు అంతవరకు వెళ్ళిపోకు, నీ స్థాయి అది కాదు. నీకు నువ్వు ఎక్కువగా ఊహించుకోక. నీకు అసలైన రంగు మొగుళ్ళు 2 ఉన్నారు మా పార్టీలో. ఎవరో తెలుసా నీకు తెలుసా? ఒకటి మా గాజువాక నియోజకవర్గంలో తిప్పల నాగిరెడ్డి గారు, రెండోది భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ అన్న. 2 ఉన్నారు నీకు రంగు మొగుళ్ళు. మొగుడు కాదు అది, నీకు రంగు మొగుళ్ళు. అది అర్థమవుతుందా? అదొకటి గుర్తుపెట్టుకో. ఫస్ట్ టచ్ చేయాలంటే, జగనన్న కోసం మాట్లాడాలంటే ఫస్ట్ వాళ్ళిద్దరిని దాటుకొని వెళ్ళవే నువ్వు. ఆ తర్వాత మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలు దీనికి బుద్ధి చెప్తారని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి సభలు చూశారు ప్రజలు. ఆయన 2019 ఎలక్షన్ అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సభలు చూశారు. ముఖ్యమంత్రి కాకముందు సభలు చూశారు. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈలాగా ఎక్కడైనా దుర్భాష మాట్లాడుతూ కానీ, కనీసం చిన్న మాట జారి మాట్లాడటం కానీ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి. ఎందుకు ఈ సిద్ధం సభల్లో వాటిల్లో కూడా ఒకటే చెప్తున్నారు. ఆయన ఏ సభకి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ గడపను టచ్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అది నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి, లేకపోతే వద్దమ్మా జగనన్నే చెప్పాడని కూడా చెప్పండి అని చెప్పేసి చెప్తున్నారు. అది ఒక్కటే చెప్తున్నారు. దమ్మున్న నాయకుడు కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో పరిపాలన చేసి చూపించారు. అనుకున్న వాటికన్నీ అంతకు మించి ఎక్కువ చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పలానా పేరు చెప్తే, పలానా పథకం పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు ప్రజలందరికీ కూడా. అర్థమవుతుందా? నువ్వేదో ఓట్లు అంటే వేయొద్దంటే వెయ్యిపోలేని ప్రజలు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా మంచి వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు అని ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. అలానే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయకూడదు? ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచారనా? సురక్ష అనే ప్రోగ్రాం పెట్టి ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సిబ్బందితో ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళకి మెడిసిన్ కిట్ ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయకూడదా? విద్యార్థులకి స్కూల్ ఏజ్ నుంచి మొత్తం ట్యాబ్స్ అని, బైజూస్ యాప్స్ అని, ఇలాంటివన్నీ కూడా నూతనవన్నీ కూడా ప్రోత్సహించినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయకూడదా? అలానే బడికి పంపించిన ప్రతి పిల్లవాడికి, ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయలు వేస్తున్నందుకు, అమ్మఒడి వేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయకూడదా? దేనికి ఓటేయకూడదు? జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటే ఇన్ని పథకాలు, నవరత్నాలు అనే పథకాలు ఎన్ని గుర్తొస్తాయో ప్రజలకి. ఒక్కసారి పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి ఒక గడపని టచ్ చేయి, తెలుస్తుంది నీకు. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, జెండా మోసే కార్యకర్తల్ని కొట్టనీళ్ళు తీసుకొడదాం అంటే కూడా తస్మాత్ జాగ్రత్త ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరు కూడా నువ్వు తన్నించుకోవడానికి లేరు. 2024లో ప్రజలందరూ కలిపి నిన్ను నీ దత్తతండ్రిని తన్నే పరిస్థితిలో ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో.
కోవిడ్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండి ప్రతి పేద ప్రజలు బాధని తలుచుకొని ఆయన బాధగా తీసుకొని ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా ఆయన ఎన్ని సేవలు అందించాడు అనేది, అలానే ఆరోగ్యశ్రీలో కోవిడ్ వైద్యాన్ని దానిలో ఎంటర్ చేయించి ఎలాగా పేద ప్రజల కష్టాలని తెలుసుకొని ఆయన వాళ్ళ గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఓటేయొద్దు అంటున్నావు ప్రజలకు తెలుసు నువ్వు ఏమంటే వేయడానికి పొమ్మంటే పోవడానికి ప్రజలు ఏం పిచ్చోలు కాదు. పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా మాట్లాడండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు. ఈ యొక్క సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అలానే 2024లో ఖచ్చితంగా మా నాయకుడు అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు ప్రజల తీర్పుతో 2024లో 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలు కైవసం చేసుకుంటారని ఈ ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జగన్.